సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం మంగళదూర్పు గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బేద రవిచంద్ర. నెక్స్ట్ కోరేటి ధర్మయ్య. నేను ఇంకా లేదు 29 కూడా ఇప్పుడే ప్రకటించేసి. సంగవరపు పోలమ్మ. చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం సర్పంచి వైసీపీ కాలంలో ఇక్కడ సర్పంచులుగా గెలవడం అనేది చాలా జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సురేష్ నాయుడు గారి అవసరం కోసం ఇంకో 19 ఓపెన్ చేస్తున్నాం. దాదాపు 190 ప్లాంట్లు. ఈ ప్లాంట్లు 2017 నుంచి రన్ చేస్తున్నాం. 17లో ఫస్ట్ ఉదయగిరి నుంచి స్టార్ట్ చేసాం. అది అట్టే కంటిన్యూ చేస్తున్నాం. మీ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో 8 ప్లాంట్లు పెట్టున్నాం. దాదాపు ఇది 8వది. ఇంకేదన్నా ఉన్నా ముందుకి మనం మా ఫౌండేషన్ తరఫున చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాము. ఈ ప్లాంట్స్ చెప్పినట్టు మెయింటెనెన్స్ మేమే తీసుకొని మేమే చేస్తాం. బట్ రన్నింగ్ వచ్చే గ్రామస్తులు, దీనికి సమస్య వచ్చినప్పుడు మటుకు మాది రెస్పాన్సిబిలిటీ. అట్టే ఈ మధ్య ట్రైసైకిల్స్ రవి చెప్పినట్టు దాదాపు 1050 మంది వికలాంగులకి ట్రైసైకిల్స్ ఇచ్చాం. ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ అంటే ఛార్జ్ చేస్తే 35 కిలోమీటర్లు రన్నింగ్ అవుతాయి. కదలలేక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, మూమెంట్ లేక అటువంటి వాళ్ళందరికీ కూడా మేము ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక టీమును పంపించి ఎవరెవరు అర్హులో ప్రతి ఒక్కరికి కూడా మీరు రాండి ఇస్తామని చెప్పి ఇచ్చాం. ఈరోజు కూడా ఇస్తున్నాం. ఎక్కడన్నా పోయినప్పుడు నిన్న ఆత్మకూరు పోయింటే ఒకరు వచ్చారు, ఇమీడియట్గా ఇస్తున్నాం. అంటే ఎంత ఇమోషనల్గా ఒక వాటర్ ప్లాంట్కి అంత ఇమోషనల్గా ఫీల్ అయిందంటే మంచి వ్యక్తిని మీరు ఎలక్ట్ చేసుకుంటారు. ఆమెని మళ్ళీ కూడా సోమిరెడ్డిని కోరుకుంటున్నా, ఆమెనే మళ్ళీ పెట్టండి మీరు. ఇటువంటి వాళ్ళు అంత ఇమోషన్ ఉందంటే ప్రజలకు సేవ చేయాలా, మనం ఏదో మంచి చేయాలనే ఆమె రావడం. సో మనందరం గమనించుకోవాలి. అది గమనించుకొని ఇటువంటి వాళ్ళే ఖచ్చితంగా ముందు కూడా రేపు ప్రతి దగ్గర కూడా జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నారు ఇక్కడనే. మీకు కూడా చెప్తున్నా, అవి ఇటువంటి వ్యక్తులే మనకి పార్టీలో స్ట్రెంత్. ఇటువంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోగలిగితే రేపు ముందుకు కూడా పార్టీ కూడా చాలా మంచిది. ఎవరు కూడా ఓన్ చేసుకుంటున్నారు అంటే ఇది నా సొంతం అన్నట్టు ఓన్ చేసుకొని ఆమె ముందుకు వచ్చింది. అమ్మా ఇంకోటి కూడా, ఇందాక మీరు డబ్బు విషయం అడుగుతా ఉన్నారు. మీరు దాని గురించి టెన్షన్ పడబాకండి. ఒకవేళ మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా అది కూడా నేనే ఇస్తాను. మీరు నాకు వచ్చే నా డబ్బులు అంటున్నారు, అంత టెన్షన్ పడబాకండి. మీ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఇస్తాడు. ఇవ్వకపోతే అది కూడా నేనే పెట్టుకోండి, దానికి ఏం ప్రాబ్లం. గ్రామం కంటే కూడా ప్రజల మీద సేవ చేయాలనే వాళ్ళతోనే వచ్చినండి నేను. ఈరోజు
ఈ సంవత్సరం కొత్త సంవత్సరం నీ గ్రామానికి రావడం నేను అదృష్టంగా భావిస్తున్నా. మొదట కార్యక్రమం ఈ వాటర్ ప్లాంట్ ఓపెనింగ్, అందులో అన్న పిలవడం, సీనియర్ పాలిటీషియను మనందరం కూడా నేను గమనిస్తున్నా. ఎప్పుడు కూడా నిత్యం సమస్యలు, ఈ సమస్యలు ఎట్లా పరిష్కరించాలా అనే ఒక భావంతో ముందుకు పోతూ ఉంటాడు. ఇప్పుడే చెప్పినట్టు నిజంగా కూడా నాకు ఆ లెటర్ పంపడం చాలా మంచిదైంది. నాకు అక్కడ టైం దొరికింది. బాబు గారు మన ముఖ్యమంత్రులు ఢిల్లీలో కొంచెం టైం దొరకద్దు కూడా, ఆయన బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చాడు, చూశాడు. చూసినప్పుడు ఈ కండలేరు నీళ్లు కూడా, కండలేరు డ్యామే తిరుపతి జిల్లాకు పోతుంది అనేది ఆయన చాలా సీరియస్గా అది తీసుకున్నాడు. ఉండేది వాటర్ వచ్చి మన కిందకి రావాల్సింది, వాటర్ కంట్రోల్ వచ్చి తిరుపతి. సో ఆ పాయింట్ మీద ఆయనకి చాలా నచ్చింది. అది దీన్ని కలువాయి ఇమీడియట్గా దాన్ని నెక్స్ట్ మార్నింగే కలెక్టర్కి ఫోన్ చేయడం, కలెక్టర్ని మళ్ళీ కలెక్టర్తో మాట్లాడడం. దీంట్లో కలెక్టర్ రోల్ చాలా ఉంది. కలెక్టర్ పాపము ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ విజయవాడ పోయి ఎక్స్ప్లెయిన్ చేసి, గూడూరు విషయం కూడా కలెక్టర్ రోల్ చాలా ఉంది. మెయిన్ ఏంటంటే మనకి పోర్టు మిగిలింది, బొగ్గు, ఇనుము, ఐనోరు, బొగ్గు, ఫర్టిలైజర్స్. యాసెట్ అది పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అది. బట్ మీకు పోర్ట్ వాడేది మీరు ఈరోజు మెయిన్ ఫర్టిలైజర్స్, ఐనోరు. పార్టీలో ఉండడం పొరపాటు చేశా. ఈరోజు ఈ పార్టీలోకి దేవుడి దయ వల్ల పంపించారు నన్ను ఇక్కడికి. నేను రాలా, పంపించారు. పంపించడం వల్ల దేవుడి దయ వల్ల మంచి లీడర్ల కిందకు వచ్చాను. ఇక్కడ క్రమశిక్షణ ఉన్న లీడర్లు మెయిన్, అది నా బోర్డుకి బాగా నచ్చుతుంది. ఈ క్రమశిక్షణ కింద మనం పనిచేయడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాను. మీరందరూ కూడా ఒకటే, ఈరోజు మనం గెలిచాము, మనది అయిపోయిందిలే అనుకునే రోజులు ముడుకు కావు. మనకి లక్కీగా కూటమి ప్రభుత్వం మనకి బీజేపీ, జనసేన ఉండడం వల్ల అది కూడా మనకి చాలా అదృష్టంగా భావించుకోవాలి. ఇంత ముందు ఉన్న వ్యక్తి తీసుకొచ్చి నెల్లూరు అధ్యక్షుడిగా ఇచ్చారు. అది కూడా మన నెల్లూరు జిల్లాకి నిజంగా కూడా అదృష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరు వీళ్ళకి, ఇప్పుడు రవిచంద్రకి ప్రతి ఒక్కరు ప్రతి దగ్గర కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు తెలిసి ఉంటారు. కొత్తగా యాడ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుసుకోవచ్చు కూడా. ఎందుకంటే అతనికి ఉండే కెపాసిటీకి అది పెద్ద టైం పట్టదు. ఈరోజు చూస్తున్నా అధ్యక్ష పదవి తీసుకున్న కానీ చూస్తున్నాను, ఏదో కార్యక్రమంలో అటెండ్ అవుతున్నాడు. అంటే ఇంటికాడ కూర్చొని ఏదో కారణం మనం రాకూడదు అనుకుంటే ఎంతసేపు ఈ రోజుల్లో బాగలేదనో, లేకపోతే నాకు ఆ కార్యక్రమం ఉందనో, లేకపోతే ఇంకోటో చెప్పేవచ్చు. అటు కాకుండా మొన్న ఆత్మకూరు వచ్చాడు. ఆత్మకూరు ప్రోగ్రాం ఖచ్చితంగా ముందు నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు. ఈరోజు దీనికి వచ్చాడు. మధ్యాహ్నం నుంచి ఇంకో ప్రోగ్రాం ఉంది, దానికి వస్తున్నాడు. అట్లా ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండాలా. ఈరోజు పదవి వచ్చిందని చెప్పి నేను జిల్లా అధ్యక్షుడు అని చెప్పి ఇంటికాడ కూర్చొని మనం ఏముందిలే అధ్యక్ష పదవి మంది ఉంది, మనం ఏదో పార్టీలో ఉన్నామనేది కాకుండా సొంతంగా ఇంట్రెస్ట్ తీసుకొని ఇప్పుడే కవితంలాగానే ఓన్ చేస్తున్నాడు. ఆ ఓనర్షిప్ అనేది ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా. ఆ ఓనర్షిప్ ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం. ఈరోజు మనం ఏదో వచ్చాం పోయామంటే అది ఓనర్షిప్ అనడం నేను. ఏదంటే ఒకరిని పొగిడేసి లేకపోతే ఇంకొని తిట్టేసి అయిపోయిందిలే అంటే అది ఓనర్షిప్ కాదు. గెలిచింది అయిపోయింది, గెలిచేమో అయిపోయింది, గెలవబోయేది. దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి ఉండాల్సిందే. కృషి ఉండాలా. ఇంకోటి ఈరోజు